ఎల్ఓసిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భారత్ పాకిస్తాన్ సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎల్ఓసిలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. భారత్ వైపు కాల్పులు జరపడం మొదలుపెట్టింది. భారత సైనికులు కూడా కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కుప్వారా, పూంచ్ జిల్లాల సరిహద్దులో పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. కశ్మీర్ ఘటన తర్వాత, కశ్మీర్లో ఊచకోత తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించింది. ఇటు ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నీటిని కూడా నిలిపివేయడంతో, ఆంక్షలు విధించా నీటిని కూడా నిలిపివేయడంతో పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని, కుక్క బుద్ధిని అక్కడ చాటుకుంటూ ఉంది. పూంచ్ సెక్టార్లో కాల్పులకు తెగబడుతోంది. కుప్వారా, పూంచ్ సెక్టార్లలో ఇప్పుడు మిరా టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి, ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. భారత బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ చెరలో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ని కూడా ఇంకా వదలలేదు. బిఎస్ఎఫ్ జవాన్ కూడా ఇంకా పాకిస్తాన్ చెరలోనే ఉన్నాడు. ఆ జవాన్ని కూడా పాకిస్తాన్ సైనికులు వదలడం లేదు. ఇటు పూంచ్ సెక్టార్లో, కుప్వారా పూంచ్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎల్ఓసి వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ ఆర్మీ.